నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కడుకోండి. ఎలాగైనా వెళ్ళి కాసేపు గుళ్ళోకి వెళ్లకుండా ఆపాలి చంద్రిక. అవును పౌడ్రు, అప్పుడే మంగా వాళ్ళని ఎస్కేప్ చేయగలం. మమ్మల్ని కాళ్ళు చేతులు కడుక్కోమని మీరెక్కడికి వెళ్తున్నారు? అంటే అర్చన అభిషేకానికి కావలసిన సామాగ్రి తీసుకురావడానికి వెళ్తున్నావు వదినా. అవన్నీ నేను తెస్తానులేండి, మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని పూజకి రండి. ఒరేసారి నువ్వు అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వకో. అదేమిటండి, మీరు చేయాల్సిన పని నేను చేస్తానంటే ఫీల్ అవుతున్నారు? ఇందాకటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, మీ పెయిన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పెయిన్ కాదమ్మా, గుడికొచ్చాక చేయాల్సిన ఫార్మాలిటీస్. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నాం, ఇప్పుడైనా గుళ్ళకెళ్ళొచ్చా? ఒక్క నిమిషం అల్లుడు, గుడి కంటే ముందు హోమం జరిపితే బాగుంటుంది. హోమం ఎందుకు పౌడ్రు? అదైతే ఎక్కువసేపు ఎటు వెళ్ళకుండా కూర్చుంటారు కదా. నువ్వు సూపర్ పౌడ్రు, ఈ రోజు నీకు అన్ని మంచి ఐడియాలు వస్తున్నాయి. చారి సార్, హోమానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. ఓకే సార్. మిగతా వాళ్ళు పదండి. ఎక్కడికి అల్లుడు? గుళ్ళోకి మావయ్య. ఎందుకు? హోమం చేయాలంటే గుళ్ళోనే చేయాలి కదా అన్నయ్య గారు, పైగా హోమంలో పిల్లలు కూడా ఉండాలి. పదండి. అమ్మో. ఆగండి. గుళ్ళోకి వెళ్లే ముందు ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేయాలి, అప్పుడే పుణ్యం వస్తుంది. ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు ఎందుకు? కనీసం ఇక్కడైనా కాసేపు వాళ్ళని ఆపగలిగితే లోపల ఉన్న మంగను పిల్లల్ని పక్కకు తీసుకోవచ్చు. ఏమిటి ప్రసాద్ గారు, ఈ రోజు మిమ్మల్ని చాగంటి వారో గరికబాటి వారో పూన్నట్టున్నారు. భక్తి విషయాలు బాగా చెప్తున్నారే. పెద్ద నీకు అన్ని తెలిసినట్టు. నాకు కాస్త కూత తెలుసు. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. ఈలోపు నువ్వు లోపల ఉన్న వాళ్ళని అలర్ట్ చేసిందికో. బామ్మగారు రండి, పదండి. పదండి సార్. వెళ్ళండి, చేయండి. పదండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్.
అది పౌడర్ అంకుల్ గొంతులా ఉంది కదా. అవునరా చారుకేశా, చంద్రిక మేడం గొంతు కూడా వినిపిస్తోంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయ్యో, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇదేంటమ్మా, మంగవాడం గారిని మనం ఇక్కడికి తీసుకొస్తే జై అంకుల్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. అదే అర్థం కావట్లేదురా చారు. వాళ్ళని ఇంటి దగ్గరే వెయిట్ చేయించమని చంద్రిక మేడంకి చెప్పాను కూడా. ఇప్పుడు ఎలాగమ్మా జై అంకుల్ మంగవాడం గారిని చూస్తే? జై శ్రీరామ్. ఎందుకంటే అలా గట్టిగా అరుస్తారు? మెల్లగా స్మరిస్తూ ప్రదక్షిణ చేయలేరు. భక్తితో పెద్దగా అరిస్తే భగవంతుడు మీనాక్షి, మంగ పిల్లలు ఎక్కడా? అదిగో వాళ్ళక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీళ్ళు ధ్వజస్తో మన చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నారా? జై సార్ వాళ్ళని గుడికి ఎందుకు తీసుకొచ్చారు మేడం? మేము మంగా మేడం గారిని గుడికి తీసుకొస్తున్నామని చెప్పాను కదా. ఇదిగో ఇదంతా ఇనవల్లే. నేను నీతో ఫోన్లో మాట్లాడొచ్చే లోపు జై వాళ్ళతో గుడి ప్రోగ్రాం పెట్టాడు. మీకు అసలు బుద్ధుందా అంకుల్? వయసు పెరిగింది కానీ తెలివి పెరగలేదా? ఒంటికి పౌడర్ రాసుకుంటే సరిపోతుందా? కడుపు కన్నం తిన్నారా? బుర్రలో గుజ్జుందా లేక మట్టుందా? ఏంది రాట తిడుతున్నా? నేను నీకంటే పెద్దోనిరా. అందుకే మాటలతో సరిపెట్టాను, లేకపోతే మడత పెట్టేవాడిని. అమ్మో, చూసావంటే వీడు నన్ను ఎన్నేసి మాట్లాడుతున్నాడా? బో, మీరు చేసే నిర్వాకం అలాంటిది. మరి మంగా వాళ్ళని మీనాక్షి గుడికి తీసుకొస్తుందని నాకేం తెలుసు? మంగ మేడం గారిని, అభి బాబుని, దివ్యమని మేనేజ్ చేయలేక సస్తున్నావు అంకుల్. 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ కాసేపటికే మీరు అలా అయితే రోజు మేమెంత చస్తున్నాం అర్థం అవుతుందా? మీకంటే అలవాటైంది అంకుల్, మాకు కొత్త కదా. అవునరా, మాకు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మాకు ఇదే పని మరి. ఆ పని కాక మీకు వేరే పని ఏముంది? చూసావా చిత్రిక, వాయమ్మ ఈడేమేమంటున్నాడో. అబ్బా మీరుండండి, నువ్వుండ్రా. మీనాక్షి, నువ్వెలాగోలా మంగని పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా వెళ్తాం మేడం? మంగా మేడం గారితో అర్చన అభిషేకం చేయించాలని చెప్పేశాం. అవి ఆలస్యంగా చేయమని పంతులు గారికి కూడా చెప్పాం. అవి జరిపించకుండా వాళ్ళు నాతో రారు. అయ్యో, మేం కూడా జైతో హోమం జరిపించమని చెప్పామే, అది చేయకుండా వాళ్ళు పోరు. మీ హాఫ్ బ్రెయిన్ తో భలే ఇరికించారు అంకుల్. ఒరే పెద్దవాడిరా, పదే అట్టు తిట్టమాకురా పాపం. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. చూసావా చిత్రిక? బా, కాసేపు ఆగండి. అమ్మో, అర్చన అభిషేకం చేయకుండా మంగా వాళ్ళు వెళ్లరు. హోమం పూజ చేయకుండా జై వాళ్ళు వెళ్లరు. ఇద్దరూ కలిస్తే ప్రమాదమే. ఇప్పుడు ఏం చెయ్యాలి?
మంగా మేడం గారు వచ్చేస్తున్నారండి. జయంకుల వాళ్ళ ప్రదక్షిణలు కూడా అయిపోయాయి. వాళ్ళు కూడా ఇటే వస్తారు. ఇప్పుడు ఎలా అమ్మా? అయ్యో కొంప మునిగిది చంద్రిక. ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగిపోతుంది. ఇవాళ జయ మంగళ కలుసుకోబోతున్నారు. ఇదే మనకు ఆఖరి రోజు. ఉండండి. అమ్మో, ఇక నా వల్ల కాదు చంద్రిక. నేను బతకను. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. అమ్మో, ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మంగళ మేనేజ్ చేయి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మో, అయ్యో, ఏమండి ఏమండి, అయ్యో ఏమండి, అయ్యో ఏమండి. అయ్యో అయ్యో ఏమండి. అమ్మో అమ్మో, ఏమండి ఏమండి. మేడం గారు అప్పుడే ప్రదక్షిణలు పూర్తి చేస్తారా? అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. అదేదో గొడవ మేడం గారు, మనకెందుకు? మనం వెళ్ళి అర్చన అభిషేకం జరిపిద్దాం. దానికి ఇంకా టైం ఉందని పంతులు గారు చెప్పారు కదా. పంతులు గారికి ఏదో ఒకటి చెప్పి త్వరగా అర్చన అభిషేకం చేయించుకుని ఇంటికి వెళదాం అభిబాబు. ఇంటి దగ్గర జైసార్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అవునమ్మా, త్వరగా వెళ్ళిపోదాం. రండి మేడం గారు, రండి. పదండి పదండి రండి, పదండి రండి. పార్వతీ పరమేశ్వరో శ్రీరామ రామ రామే. పంతులు గారు, ఇందాక ఆ పిల్లాడు నన్ను డామినేట్ చేశాడు. ఇప్పుడు నేను డామినేట్ చేయాలి. ఈ పంతులు గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. పంతులు గారు, మేమింటికి వెళ్ళాలి. త్వరగా అర్చన అభిషేకం చేసేయండి. కుదరదమ్మా. కుదరదంటే కుదరదు. పంతులు గారు, ఈసారి నిజంగానే చెప్తున్నాం. ఈసారి నిజంగా అంటే ఇంతకు ముందు అబద్ధం చెప్పావా? లేదు బాబు, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా అని పంతులు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేం చేసినా సరే నా మాటకి నేను కట్టుబడి ఉంటాను. పంతులు గారు చెప్పింది అర్థం చేసుకోండి. 5 నిమిషాల్లో అంతా అయిపోవాలి. మొదలు పెట్టండి. లేదు, వీలు కాదు. మీరెన్ని చెప్పినా నా మాట నాదే. ఆలస్యం కావాల్సిందే. ఆలస్యం అయితే అనర్థాలు జరిగిపోతాయండి. అయినా సరే నేను తగ్గేది లేదు. పంతులు గారు, నిజంగానే అర్చన అభిషేకం చేయమంటున్నాం. స్టార్ట్ చేయండి. నో, ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు. అది కాదండి పంతులు గారు. ఆగండి వదినా. పంతులు గారిని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆయన చెప్పిన సమయానికే అర్చన అభిషేకం చేయించుకుందాం. ఈ లోపు వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణలు చేసొస్తాం. ఆలస్యం అవుతుందమ్మా. అయినా పర్లేదు దివ్య, ఈయనని బతిమలాడడం వేస్ట్. పదండి. ఎలా ఉంది బాబు నా నటనా కౌశల్యం? ఏడ్చినట్టుంది. ఓసారి చెప్తే అర్థం కదా మీకు? ఈసారి నిజంగానే చేయమన్నా. అది నాకు తెలియదు కదా బాబు. అన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదా మీకు? పరిస్థితి అర్థం చేసుకోమంటే మీ మాట మీదే అంటున్నారు. అంటే యాక్టింగ్ లో అబ్బాయిని మించిపోదామని. అందుకే నేను కొంప ముంచారు.
ఎవరి కోసం అయితే మేము ఆలస్యం చేయమన్నాము వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వీళ్ళు కలిస్తే ప్రమాదం. ఇప్పుడైనా అర్థమైందో పంతులు గారు? ఈ విషయం ముందే చెప్పాలి కదా బాబు. స్క్రిప్ట్ మారిందని నాకే తెలుసు. సరే పంతులు గారు, నేను వెళ్లి వాళ్ళని తీసుకుని వస్తాను. 5 నిమిషాల్లో అర్చన అభిషేకం జరిపించేయాలి. అలాగేనమ్మా, మీరు త్వరగా వెళ్ళి వాళ్ళని తీసుకురండి. వెంటనే మొదలు పెడతాను. ఆ. పంతులు గారు నన్ను డామినేట్ చేయాలనుకున్నారా? పూర్వాశ్రమంలో డ్రామా ఆర్టిస్ట్ బాబు. దైవం అంటే భక్తి. డ్రామాని దైవాన్ని బ్యాలెన్స్ చేయలేక డ్రామాను వదిలేసి దైవాన్ని ఆశ్రయించాను. సిచ్యుయేషన్ అర్థం చేసుకుని స్క్రిప్ట్ మార్చుకునేవాడు ఆర్టిస్ట్ పంతులు గారు. చైల్డ్ ఆర్టిస్ట్ అయినా బెస్ట్ మాట చెప్పావు బాబు. ఈసారి చూడు, స్క్రిప్ట్ తెలియకపోయినా చించేస్తాను. అలా అని ఓవర్ యాక్షన్ చేయకండి, శాంతం చెరిగిపోద్ది. అయ్యో అయ్యో ఏవండి, అయ్యో అవును ఏవండి, అయ్యో స్పృహ తప్పినట్టు భలే యాక్ట్ చేస్తున్నాడు నా బుజ్జి పౌడర్. అందరినీ నమ్మించడానికి నేను ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాను. ఏవండో ఏవండి, ఏవండో ఏమైందయ్యా నీకు, ఏమైంది? ఒరే జై, చూడరా మీ మావయ్యకి ఏమైందో. అమ్మమ్మ, నువ్వు కార్లో అన్నదే నిజమైంది. నీకంటే ముందే మా ఆయన పోతాడేమోనే. వదినా, నా స్టిక్కర్ చెరిగిపోతుంది వదినా. అమ్మా నిత్య, మీ అంకుల్ మనకి ఇక లేడమ్మా. ఆపవే నీ శోకాలు. అందరూ మనల్ని చూస్తున్నారు. కాసేపు సైలెంట్ గా ఉండదునా. అంకుల్కేం కాదా ఆంటీ? డాక్టర్ కోసం చారీ వెళ్ళాడత్తయ్య. అదిగో డాక్టర్ వస్తున్నాడు. రండి డాక్టర్, మా పౌడర్ గారి పల్స్ త్వరగా చూడండి. చూడండి. పల్స్ వీక్గా ఉంది, బీపీ డౌన్ అయింది, అందుకే పడిపోయారు. ఈయన బీపీ పేషెంట్ డాక్టరు. బీపీ రైజ్ అయిపోవాలి గాని పడిపోవడం ఏంటి డాక్టరు? డాక్టర్ నేనా మీరా? ఓహో, వీడు పౌడర్ అరేంజ్ చేసిన నకిలీ డాక్టర్ ఏమో. పౌడర్ కి ముందు చూపు బానే ఉంది. మీరు ఎలా చెప్తే అలాగే డాక్టర్. మా అంకుల్ ఎప్పుడు లేస్తారు డాక్టర్? నీళ్లు కొడితే ఇప్పుడే లేస్తాడు. అయ్యో, మా ఆయన ఇప్పుడే లేవకూడదు డాక్టర్. అదేంటే ఇప్పటి వరకు పోతాడని ఏడ్చావు, ఇప్పుడు లేవద్దంటున్నావేంటి? అంటే వెంటనే లేస్తే ఏవైనా అనర్థం జరుగుతుందేమోనని. లేవకపోతేనే ప్రమాదం అమ్మా, కోమాలోకి వెళ్తారు. ఈ డాక్టర్ కి ఏం స్క్రిప్ట్ ఇచ్చావరా పౌడరు? నువ్వు వెంటనే లేచి ఏం చేస్తావని. చారీ సార్, వాటర్ తీసుకునిరా. ఎందుకు నాన్న? ఈ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు చల్లుదాం. అన్నయ్య గారి కంటే ఎక్కువ చెప్పు. ఎలా ఉంది అంకుల్? ఏదోలా ఉందమ్మా, రకరకాలుగా ఉందే. అయ్యో అయ్యయ్యో, మా ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడే. వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం జై. ఇంటికి కాదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
సరే మావయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళు. మేము అభి దివ్యల్ని కలిసి వస్తాం. సరే సార్.